ఈరోజు సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కా చెల్లెల వేదిక మీద ఉన్న పెద్దలకు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాలలో 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే వెనకళ్ళకి ఇచ్చేయడమో, చౌక ధరల దుకాణానికి వాపసు వచ్చి 5-10 ఏవయా మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే. కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు. స్వరూప్ అక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దాన్ని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు ఊకోరు. ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇంతమంది కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలని పావలా వడ్డీతో సహా ప్రభుత్వంలో జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 200 లోపల కాల్చుకున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి చేయలేమంటుంది. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు నీకు వస్తలేదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చేటోళ్ళు ఇక రానాలంటే మరి 200 పైన కాల్చుకుంటే తప్ప గ్యాస్ పైసలు పడే గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం పడడానికి చేయలేటువంటి లేవటలే కానీ దీన్ని అడుగుతుంది. చూడు నేనేమంటున్నా, గ్యాస్ కు సంబంధించి కేంద్ర అక్క గ్యాస్ కు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వంతో మనం ముందే కడతాం. మళ్ళా సబ్సిడీ బ్యాంకుల వాడు ఇవన్నీ లొల్లేద్దు. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం. కన్జ్యూమర్ దగ్గరికి 500 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్దు అని చెప్తే జరగలేదు. వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్కా చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. బస్సులను చేస్తా ఉన్నాం. మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా వేస్తాం తల్లి. ఇప్పుడు వచ్చిన వారి గురించి మాట్లాడకుండా ఏడాదిలా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి మీకు తెలుసు అని కావాల్సుకొని ముందుకు వస్తున్నట్టు ఎవరన్నా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం. రాష్ట్రం 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని దాన్ని మనం కట్టేటువంటి కిస్తులు కట్టుకుంటా పోతుంది. ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇంకా చేయాల్సి ఉన్నాయి. 5 ఏళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగినాయి చెప్తలేం. కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత మాది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వచనంతో ఈ మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ సంతోషకరమైనటువంటి దినంలో ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవాళ ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినాయి. ఇవాళ మీ ఊర్లో హుస్నాబాద్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి మీ అందరూ కోరుతా ఉన్నా. సన్న బియ్యం ఒక్కటి తినగానే ఆరోగ్యం అయితే కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది. అందరు నాకేం బాగున్నా అనుకోకుండా ఒకసారి చెక్ చేయించుకోండి. మందులు ఉచితంగా ఇస్తారు. ఇబ్బంది ఉంటే నేను మీ ఎమ్మెల్యేని అడగండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా వీరన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు, లేదా హాస్టల్ ఉండే పిల్లలకు 40% ఛార్జీలు పెంచి సరైన భోజనాన్ని అందించేది కావచ్చు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా తప్పకుండా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నింటినీ మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా చేస్తామనేటువంటి మానవుడి సందర్భంగా మనం చేస్తూ
ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. సన్న బియ్యం ఎవరు కూడా చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పంచుతుందని నిన్ను కూడా కళలో కూడా అనుకోరెవరు. అటువంటి విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం 2,91,000 రేషన్ కార్డులకు 17,263 రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది.